మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి మధ్య భూ పంచాయతీ సంచలనంగా మారింది. ఇక మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అడ్లూరి అనుచరులు సుచిత్రలోని సర్వే నంబర్ 82కు సంబంధించిన భూమిలో ఘర్షణకు దిగడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఈ భూమి తమదంటే తమదని రెండు వర్గాలు మీడియా వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి రచ్చరచ్చ చేసేశాయి. ఈ భూమిని తాను 2015లోనే కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నట్లుగా మల్లారెడ్డి చెప్తుండగా అడ్లూరు మాత్రం తాను మరికొంతమంది పార్ట్నర్స్తో కలిసి కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ను మల్లారెడ్డి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కబ్జాను పెట్టేశారని ఆరోపించారు. మరోవైపు మల్లారెడ్డి మాత్రం ఈ భూమి తనది కాదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే అడ్లూరి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మరి మల్లారెడ్డికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సుచిత్రలోని తన 2 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ను గురించి వివరంగా తెలియజేసేందుకు మల్లారెడ్డి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన ల్యాండ్కు సంబంధించిన అన్ని రకాల పేపర్లను సీఎం వద్దకు తీసుకెళ్లి చూపించాలని చూస్తున్నారు. ఇక మల్లారెడ్డిని ముఖ్యమంత్రిని కలవనుండడంతో అడ్లూరి లక్ష్మణ్ కూడా సీఎంఓ అపాయింట్మెంట్ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. బాధ్యత గల మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి సుచిత్రలోని సర్వే నంబర్ 80లో చేసిన ఘనకార్యాలు ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి వివరించాలని అడ్లూరు భావిస్తున్నారు. అయితే ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ పెద్దగా వ్యవహరించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.